చాలామంది నైట్లో మనము చపాతీలు చేస్తాం, కానీ ఎక్కువ సంఖ్యలో చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. సరుకులు తీసుకునే ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, దాన్నైనా మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 చపాతీలను కవర్ సహాయంతో చేస్తున్నానండి. చపాతీ పిండికి ఖచ్చితంగా మనము పిండిని 2 సైడ్స్ కూడా అప్లై చేసి ఇలా కవర్ని పెట్టేసి మనము చపాతీ కర్రతో గట్టిగా ప్రెస్ చేస్తూ చేసామనుకోండి, ఈ కవర్ని మనము 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుతూ చపాతీ కర్రతో చేసేయాలి. ఇలా నేనైతే ఇక్కడ 2 పెట్టాను, కానీ మీరు 3 కానీ 4 కానీ 5 కానీ ఇలా కవర్ సహాయంతో ఎన్నైనా చేసేయచ్చండి. మనకి నిమిషాలలోనే 5-6 చపాతీలను ఒకేసారి చేసుకోవచ్చు. దీనివల్ల మన పని కూడా చాలా సులువైపోతుంది. ఎన్ని చపాతీలు చేసినా కూడా విసుగు అనేది రాకుండా ఉంటుంది. ఇలా చేసేటప్పుడు ఆయిల్ని మాత్రం అస్సలకి అప్లై చేయకూడదండి. కవర్కి పూర్తిగా అతుక్కపోతుంది. పిండిని చల్లుతూ మాత్రమే మనము ఈ చపాతీలను చేసుకోవాలి. ఇక్కడ నేను నిమిషాలలోనే 4 చపాతీలను ఒకేసారి చేసేసుకున్నాను. ఈ పద్ధతిలో చేసినా కూడా చపాతీలు అనేవి సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. మనము 2 డేస్ కూడా హాట్ బాక్స్లో పెట్టినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎక్కువ చపాతీలు చేయాలన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటివి పెద్ద వాటర్ క్యాన్స్కి వస్తాయి కదండి, దాని వేస్ట్ అని పడేసాం, కానీ మనము కిచెన్లో ఉండే సింకులో ట్యాప్కి కానీ లేదా ఏదైనా మేకుకు వేసి గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్ని సోప్లో పెట్టేసామనుకోండి, కొద్దిగా స్మెల్ వస్తుంది కదా. ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనము స్క్రబ్బర్ని దీంట్లో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా పోవటమే కాకుండా స్క్రబ్బర్ అనేది నీట్గా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. టీవీ రిమోట్ కానీ ఏ రిమోట్ అయినా సరేనండి, ఒక్కొక్కసారి మన చేతిలో నుంచి జారిపోయి కింద పడి చాలాసార్లు క్రాక్స్ కూడా వస్తాయి కదా. గ్రిప్ ఉండటానికి మనము 2 వైపులా కూడా ఇలా రబ్బర్ బ్యాండ్ని వేసామనుకోండి, చేతిలో నుంచి కింద పడిపోకుండా ఈ రబ్బర్ బ్యాండ్ల సహాయంతో మనము గ్రిప్గా పట్టుకోవచ్చు. కలర్ పోయినవి, పాతవి కానీ లేదా చినిగిపోయిన పెట్టికోట్స్ ఉంటాయి కదండి, కింది వైపున మనము మిషన్ మీద కానీ లేదా చేత్తో క్లోజ్ చేసేయండి. వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. కింద క్లోజ్ చేసాం కాబట్టి కొత్తవి కానీ బెడ్షీట్స్ కానీ లేదా వాడనివి మనము దీంట్లో పెట్టుకొని సెల్ఫ్లో కానీ అటక మీద పెట్టుకున్నా కూడా డస్ట్ పడకుండా ఉంటుంది. లేదా బాత్రూంలో విడిచిన బట్టలు ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా కనబడే విధంగా కాకుండా ఈ పెట్టికోట్లో వేసామనుకోండి, బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఎన్ని బట్టలైనా వేసుకోవచ్చు. మిక్సీ అనేది త్వరగా డస్ట్ పడకుండా ఉండాలి అంటే ఇలా పై భాగాన మనము కొబ్బరి చిప్పను కరెక్ట్ సైజు చూసి ఇందులో పెట్టేసామనుకోండి, లోపల అస్సలకే డస్ట్ పడదండి. మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువవుతుంది. దీనివల్ల మిక్సీ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. ఇంట్లో ఉండే స్పెట్స్ కానీ స్మార్ట్ వాచ్లు ఉంటాయి కదండి, వాటికి లైన్స్ కానీ డస్ట్ అనేది ఎక్కువగా పడినప్పుడు ఇలాంటి మెత్తటి క్లాత్ పైన కొద్దిగా వ్యాస్లైన్ అప్లై చేసి ఈ వాచ్ని స్పెట్స్ని మనము 2 వైపులా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా అద్దం అనేది ఇలా షైనింగ్లోకి వస్తుంది. దీనిపైన పడ్డ డస్ట్ కూడా పూర్తిగా పోతుంది. నెయిల్స్కి మనము ఇలా ఏదైనా కలర్ నెయిల్ పాలిష్ వేసినప్పుడు సైడ్లో కూడా నెయిల్ పాలిష్ అనేది పడుతుందండి. అప్పుడు దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది కదా. ఎప్పుడైతే మనము నెయిల్ పాలిష్ని నెయిల్స్కి పెట్టుకునే సమయంలో కొద్దిగా వ్యాజ్లైన్ని తీసుకొని నెయిల్స్ చుట్టూ కూడా అప్లై చేయాలి. దీనివల్ల నెయిల్ పాలిష్ అంటినా కూడా చాలా త్వరగా మనము క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మనము నెయిల్ పాలిష్ని ఇలా వ్యాజ్లైన్ పైన అప్లై చేసినా కూడా అస్సలకే అంటుకోదండి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వ్యాజ్లైన్ని అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి మీకు తేడా ఈజీగా కనబడుతుందండి. ముందుగా వ్యాజ్లైన్ని అప్లై చేయని దానిపైన ఇలా క్లాత్తో క్లీన్ చేస్తే అస్సలకే పోలేదండి. షైనింగ్ కూడా అలాగే ఉంది. వ్యాజ్లైన్ అప్లై చేసిన దానిపైన మనం నెయిల్ పాలిష్ వేసినా కూడా అస్సలకే కనిపించదు, త్వరగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన టాబ్లెట్ షీట్ని తీసుకొని కర్రతో మీరు ఇలా సమానంగా చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లెవెల్గా అవుతుంది. తర్వాత దీన్ని ఏదైనా సిరప్స్ ఉంటాయి కదండి, పగిలిపోయే గాజు సీసాలు ఉంటాయి కదండి, ఇలాంటి సిరప్స్కి మనము ఈ ట్యాబ్లెట్ షీట్ని ఇలా రౌండ్గా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసామనుకోండి, బయటకి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి కానీ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా
దీంట్లో ఉండే సిరప్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. ఆ సీసా కూడా పగిలిపోకుండా ఇలా జాగ్రత్తగా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనము ఆకుకూరలు కానీ లేదా ప్రతిరోజు వాడే కరివేపాకు, కొత్తిమీరని నీటితో శుభ్రం చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ బ్యాగ్లో మనము ఎంత కావాలనో ఆ కొత్తిమీరని పెట్టేసి ఏదైనా బౌల్లో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి శుభ్రం చేస్తామనుకోండి, కొత్తిమీర అనేది అస్సలకే బయటకు రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుందండి. తర్వాత దీంట్లో ఉండే వాటర్ని అంతా కూడా గట్టిగా తీసేసిన తర్వాత కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి పాత లంగాలు లేదా వీటినే పావడాలు అంటారండి. ఈ పాత పావడాలు చినిగిపోయినవి కానీ లేదా కలర్ పోయినవి ఉంటాయి కదా, వాటిని ఏదైనా తీసుకోవచ్చండి. కింది భాగాన ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి లేదా మనము చేతి పైన కూడా ఇలా కుట్టేసుకోండి. అప్పుడు ఇది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది కదా. దీంట్లో మీరు వాడని వస్తువులు ఏవైనా ఉంటాయి కదండి, లేదా కొత్త ఏవైనా కొన్న వాటివి ఉంటాయి కదా, వాటిని మనము ఇలా పైభాగం నుంచి ఈ పావడాలో పెట్టేసేయాలి. ఇలా చేశారనుకోండి, ఈ కొత్త వాటిపైన కానీ లేదా పాత వాటిపైన కానీ అస్సలకే డస్ట్ అనేది పట్టదండి. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాదండి, ఈ పావడాలో ఎన్నో రకాలు మనం పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ప్లాస్టిక్ వాటిని కూడా ఇందులో పెట్టేసుకొని పైన పెట్టేశారనుకోండి, డస్ట్ పడకుండా అన్ని కొత్త వాటిలా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. వీటికి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి. పైన థ్రెడ్తో ఇలా ముడి వేసుకుంటే సరిపోతుంది. వీటి కోసం కార్డ్బోర్డ్ బాక్సులు కూడా అవసరం లేదు. ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి, ఆ రోల్కి సరిపడే క్యాప్స్, బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాన్ని ఏదైనా ఇలా సెట్ చేసుకోవాలి గట్టిగా ఉన్న వాటిని. తర్వాత మనము ఈ పైన క్యాప్ను తీసుకొని చిన్నగా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ రోల్లో మనము మిరియాలు కానీ ఏవైనా వేసి మనము దంచామనుకోండి, దాంట్లో నుంచి బయటకి వచ్చేస్తాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మనము క్యాప్కి మధ్యలో హోల్ చేసాం కదండి, దాన్ని పెట్టేసి ఇలా దంచేసామనుకోండి, బయటికి రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఈ క్యాప్ని పెట్టేసామనుకోండి, దాంట్లో ఎలాంటి పురుగులు కూడా చేరకుండా ఉంటాయి. మన ఇంట్లో వాడని చిన్న చిన్న క్యాప్స్ కానీ ప్లాస్టిక్ బాక్సులు ఏవైనా సరేనండి, దీనికి ఇలా సెట్ అయ్యేది పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా మన పని అనేది కిచెన్లో అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, వాటిని ఎక్కడనో పెట్టేసి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ ని రెండు ఒకే దగ్గర పెట్టాలి అంటే చిన్న చిన్న బటన్స్ ఉంటాయి కదండి, కాలర్ బటన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ ని మనము రెండు జతలను కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. వెతకాల్సిన పని ఉండదండి. ఎప్పుడంటే అప్పుడు మనం వీటిని తీసుకొని ఇయర్స్ కి పెట్టుకోవచ్చు. దీనివల్ల మనము ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు, టైం కూడా మనకి సేవ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్బర్ని మనము ఏదైనా స్టిక్కు పొడవైన స్టిక్ని తీసుకొని ఇలా రౌండ్గా మలుచుకొని రబ్బర్ బ్యాండ్ని కానీ ఏదైనా థ్రెడ్ని కట్టేసేయండి. ఇలా కట్టేసిన దాన్ని మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అడుగు బాగానే క్లీన్ చేయలేకపోతాం కదా, ఇలా ముందుగా మనము రాళ్ళ ఉప్పును ఈ వాటర్ బాటిల్లోకి వేసి హాట్ వాటర్ని కానీ మామూలు వాటర్ని వేసినాక మనము ఈ స్టిక్తో ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో అడుగు బాగాన కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసినాక చూడండి ఎంత నీట్గా అయిందో. మన ఇంట్లో చాలా రకాల అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయండి, ప్రతిసారి ఇవి ఎందుకని పడేస్తాం, కానీ అయిపోయిన తర్వాత వీటిని ఇలా సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ కోల్గేట్ పేస్ట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది ఉంటుందండి. తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని మనము ఇలా సీజర్తో కట్ చేసుకున్నాక ఈ కోల్గేట్ పేస్ట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనము క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఈ కోల్గేట్ పేస్ట్ని 3 months దండి, అందుకొరకే అలా గట్టిగా తయారైంది. రీసెంట్ అయితే కొద్దిగా తడిగా ఉంటుంది కదా, వెంటనే మనం కట్ చేసింది ఇలా ట్యాప్ పైన బాగా రుద్దేసేయండి, లేదా దాన్ని మనము స్పాంజ్ స్క్రబ్బర్ పైన తీసుకొని ఇలా స్క్రబ్బర్తో రుద్దేసినా కూడా ట్యాప్స్ పైన ఉండే తెల్లటి మరకలు కానీ సోప్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయండి. చూసారు కదండి ఎంత షైనింగ్లోకి వచ్చాయో. ఎంత పాత ట్యాప్స్ అయినా సరేనండి, కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసినాక నీట్గా షైనింగ్లోకి వస్తాయి. మరొక కోల్గేట్ పీస్ని తీసుకొని మన ఇంట్లో ఉండే సీజర్స్ కానీ నైఫ్స్ కానీ పీలర్ కానీ ఏదైనా సరేనండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదా,
మళ్ళీ ఇవి కొత్త దానిలా షార్ప్నెస్లోకి రావాలంటే ఈ కోల్గేట్ పేస్ట్ని బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఏదైనా మనము స్టీల్ దాంతో బాగా రుద్దేశామనుకోండి, ఇవి మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తాయి. వాటర్తో క్లీన్ చేయకుండా ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్తో ఇలా ఒక్కసారి చేసిన తర్వాత మీరు ఎంత మందంగా ఉన్న వాటిని కట్ చేసినా సరేనండి, ఈజీగా కట్ అవుతాయి. నేను ఈ రెండిటితో మందంగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. ఎలా కట్ అయిందో చూడండి. ఇదే కదండి మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా అవి మళ్ళీ షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. ఇంకొక పీస్ని తీసుకొని ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది అస్సలుకే రాదు. క్లీన్ అవ్వటం కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అదే బ్లౌజ్లు ఏవైనా సరేనండి, మనము ఎక్కువ రోజులు అలాగే పెట్టేసామనుకోండి, ఈ ఉక్స్ అనేవి కొద్దిగా నల్లగా మారిపోతాయి. బ్లౌజ్ పైన కూడా మరకలుగా ఏర్పడతాయండి. ఇలా ఎక్కువ రోజులు మనము వాడని బ్లౌజులు కానీ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అంటే ఇలాంటి ఉక్స్ పైన మనము వైట్ కలర్ ప్లాస్టర్ని వేసేయండి. ఇలా వేసామనుకోండి, ఉక్స్ పైన మరకలు అనేవి ఉండవు, బ్లౌజులకు కూడా మరకలు పడకుండా నీట్గా ఉంటాయి. సీజర్ల యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా, అంతేకాకుండా పిల్లలు ఎవరు కూడా తీయకుండా గట్టిగా ఉండాలి అంటే ఇలా పెన్ క్యాప్ని పెట్టేసి మనము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలు ఉంటుంది. పిల్లలైతే అస్సలకే తీయరాకుండా ఉంటుందండి. షార్ప్నెస్ కూడా తగ్గిపోదు. అరటిపండు తిన్నాక తొక్క పడేసాం కదండి, కానీ ఈసారి మీరు అస్సలకే తొక్కను పడేయకండి. ఈ తొక్క పైన కొద్దిగా పసుపును వేసుకోండి, లేదా మీరు కావాలంటే శనగపిండిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ పసుపును మాత్రమే వేసుకుంటున్నానండి. ముందుగా నా హ్యాండ్ చూసారు కదండి ఎలా ఉందో. తర్వాత నేను ఈ తొక్క పైన పసుపును వేసి హ్యాండ్ పై బాగా రుద్దేశాను. మీరు ఫేస్ పైన ఏవైనా మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఏవి ఉన్నా సరేనండి, మనము అరటిపండు తొక్కు పైన కొద్దిగా పసుపును వేసి ఫేస్ వాష్ చేసే ముందు అరగంట ముందు ఇలా ఫేస్కి బాగా అప్లై చేయండి. తర్వాత మీకు గ్లో అనేది ఖచ్చితంగా వస్తుందండి. రిజల్ట్ కూడా మీకు త్వరగా వస్తుంది. కాబట్టి ఇలా అరటిపండు తొక్క పైన పసుపును వేసి ఫేస్ ప్యాక్ వేశారనుకోండి, ఇలా స్కిన్ అనేది గ్లోతో పాటు నీట్గా స్మూత్గా ఉంటుంది. ఎలాంటి పింపుల్స్ కానీ నల్ల మచ్చలు అనేవి ఉండవు. అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా చూసారు కదండి. ఒక ఫ్రెష్ సాక్స్ని తీసుకొని దాంట్లో రేషన్ బియ్యం కానీ మామూలు రైస్ ఉంటాయి కదండి, ఆ సాక్స్లో సగం వరకు నింపేసి రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా ముడిని వేసేయండి. స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా మందంగా ఉండే ప్యాన్ని పెట్టేసి ఈ సాక్స్లో ఉన్న రైస్ని అటు ఇటు తిప్పుతూ వేడి చేయండి. అప్పుడు రైస్ అనేది కొద్దిగా వేడవుతుందండి. మనకు చేతులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కడైనా పెయిన్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఈ రైస్తో ఇలా కాపుకున్నాం అనుకోండి, పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. మనకి త్వరగా రిలీఫ్ అనేది లభిస్తుంది. రైస్ అనేది చాలాసేపు వరకు వేడిగా ఉండటం వలన ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ మనము చెవికి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి చెవి అనేది దురదగా రావటం కానీ ర్యాషెస్ లాంటివి జరుగుతూ ఉంటుందండి. ఇలా మనము చెవికి పెట్టుకునే కమ్మకు మనం కొద్దిగా నెయిల్ పాలిష్ని అప్లై చేయాలి. ఇలా చేయటం వలన మనము చెవికి పెట్టుకున్నా కూడా ర్యాషెస్ కానీ దురద కానీ ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా మనకి అసలుకి అది గుచ్చినట్టు కూడా అనిపించదండి. అప్పుడు ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ర్యాషెస్ రాకుండా ఎన్ని రోజులైనా కూడా మనము చెవికి ఇలాంటి ఇయర్ రింగ్స్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న బౌల్ని తీసుకొని గోరువెచ్చగా ఉన్న పాలును వేసుకోండి. దీంతోపాటు కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, కొద్దిగా యాడ్ చేయండి. ఈ రెండు అనేవి మిక్స్ అవ్వడానికి టైం పడుతుందండి. అందుకొరకే మనం చేత్తో కానీ స్పూన్తో కానీ ఈ పాలల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చాలామందికి చేతులు కానీ కాళ్ళు కానీ ఇలా నల్లగా మచ్చలుగా తయారవుతాయి కదండి. అలాంటి వారు పాలు కోల్గేట్ పేస్ట్ని ఇలా మిక్స్ చేసింది మనము కాళ్ళకు కానీ చేతులకు కానీ ఒక వీక్లీ 2 times కానీ అప్లై చేయండి. ఇలా అప్లై చేయటం వలన కాళ్ళపై ఉండే నలుపు అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. చాలామంది కాళ్ళకు నల్లగా ఉంటే అస్సలకే నచ్చదు కదా, అలాంటి వారు ఇలా కాళ్ళకు అప్లై చేశారనుకోండి, కొన్ని రోజులలోనే మన కాళ్ళపై ఉండే నలుపు అనేది పూర్తిగా పోయి మృదుగా తయారవటమే కాకుండా ఎలాంటి మచ్చలు అస్సలకే ఉండవండి. కాళ్ళు కూడా చాలా తెల్లగా కనిపిస్తాయి. ఇక్కడ రిజల్ట్ చూడండి. అప్లై చేసిన కాలికి అప్లై చేయని కాలికి చాలా తేడా కనబడుతుందండి. మందంగా ఉన్న జంబో గ్లాసును మాత్రమే తీసుకోవాలండి. మామూలు ప్లాస్టిక్ గ్లాస్ అయితే
అంత బాగా రాదు. ఇక్కడ మనము ఏదైనా పెన్నుతో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైన్గా 3 హోల్స్ చేసుకుంటున్నాను కాబట్టి మార్కు చేసుకొని మనము అగరబత్తితో కానీ లేదా ఏదైనా మేకుతో హోల్ చేసుకోండి. అగరబత్తితో ఇలా 3 హోల్స్ చేసుకున్నాక మీ ఇంట్లో ఉండే పెన్ క్యాప్స్ని కానీ లేదా స్కెచెస్ని కానీ పెన్కి ముందట బాగాన హోల్ ఉంటుంది కదండి, అదైనా ఏదైనా తీసుకోవచ్చండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇందులో ముగ్గు పిండిని వేసుకొని ఇలా 3 హోల్స్లో నుంచి మనకి ముగ్గు అనేది చాలా ఈజీగా పడుతుందండి. మీరు కావాలంటే జంబో గ్లాస్కి పైన ఏదైనా ప్లాస్టిక్ కవర్ని వేసి దాని చుట్టూ రబ్బర్ బ్యాండ్ని వేశారనుకోండి, జంబో గ్లాస్ పై భాగం నుంచి ముగ్గు పిండి అనేది అస్సలకే పడకుండా ఉంటుందండి. నేనైతే ఏది వేయలేదండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. మీకు నచ్చిన సైడ్ డిజైన్స్ కానీ ముగ్గులను కానీ మనము డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా జంబో గ్లాస్ సహాయంతో ముగ్గులను ఎన్నైనా వేసుకోవచ్చు. వీటిలో ముగ్గు పిండినే కాకుండా మనము కలర్స్ని కూడా వేసుకొని ఇలా ఇంటి ముందట ముగ్గును వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చండి. అయితే ఈ జంబో గ్లాస్కి మనము కింది వైపున హోల్ చేసాం కదా, మీరు కావాలనుకుంటే జంబో గ్లాస్కి సైడ్లో కూడా ఇలాంటి హోల్స్ చేసుకొని కూడా ముగ్గు వేసుకోవచ్చు. పడేసే వాటితోటే మనము ఇంట్లో చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. మరొక యూస్ఫుల్ టిప్, మనము కలర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫుడ్ కలర్స్తో ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇలా ఉజాల కలర్ ఉంటుంది కదండి, నీలిరంగు కలర్ని కూడా మనము ముగ్గు పిండిలో కొద్దిగా కలిపేసి వాటర్ని యాడ్ చేసి ఉజాల కలర్తో కూడా మనము డార్క్ కలర్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్స్ని కూడా మనము బయట కొనకుండా ఇంట్లోనే నచ్చిన కలర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్స్తో మనము ఎన్ని కలర్స్ని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ నీలిరంగు కలర్తో ఒక కలర్ని, మిగతా కలర్స్ అన్నిటినీ కూడా ఫుడ్ కలర్ తోటే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంట్లో ఉండే డోర్ కర్టెన్స్ కానీ విండో కర్టెన్స్ ఏవైనా సరేనండి, చూడ్డానికి చాలా అందంగా ఒక ఫ్లవర్ మాదిరిగా రావాలి అంటే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా వేయండి. రబ్బర్ బ్యాండ్ని వేసిన తర్వాత ఇలా కుచ్చుల్ని మనము కింది నుంచి మీది వరకు ఇలా నీట్గా అన్నాం అనుకోండి, మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. కర్టెన్స్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కానీ కర్టెన్స్ అనేవి అందంగా కనబడాలి అంటే ఇలా ఫ్లవర్ మాదిరిగా రావాలి అంటే రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి, మన కర్టెన్స్ కూడా చాలా అందంగా కనబడతాయి. మరొక యూస్ఫుల్ టిప్, చపాతి పిండి కానీ పూరి పిండి ఏదైనా సరేనండి, వాటిని తడిపేటప్పుడు ఇలా ఒక బౌల్లో మనము ముందుగా పిండిని వేసుకుంటాం కదా, దానికంటే ముందు వంట నూనెను ఇలా వేసి ఆ బౌల్ మొత్తానికి కూడా ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ బౌల్లోకి మనము పూరి పిండిని కానీ గోధుమ పిండిని ఏదైనా తీసుకున్నప్పుడు ఇలా చేత్తో వేస్తాం కదండి, అప్పుడు చేతికి మొత్తం కూడా పిండి అనేది ఇలా అంటుకుంటుంది. దాంతో కాకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ విస్కర్ని తీసుకొని మనము ఏ పిండిని అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ పిండిలోకి దీన్ని పెట్టేసి ఇలా బౌల్లోకి తీసుకున్నామనుకోండి, మన చేతిలోకి ఏ పిండి కూడా అస్సలకి అంటుకోదు, చేతులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా చేయటం వలన మనకి పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు, తుడుచుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇలా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పును వేసినాక వేయించిన రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ, దాన్ని వేయటం వలన పూరీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, పొంగుతూ వస్తాయి. ఇప్పుడు వాటర్ని కలిపేసి మనము ముద్దలాగా తడుపుకోవాలి. ఇలా చేయటం వలన పూరి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ముందుగానే మనము ఈ గిన్నెకు ఆయిల్ని అప్లై చేసాం కదండి, దీనివల్ల ఈ గిన్నెకు పిండి అనేది అస్సలకే అతుక్కోదు, మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇలా పూరీలన్నీ కూడా చేసిన తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఈ ఇడ్లీ పాత్రలో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పూరీలు ఉన్నాయి కదండి, మీకు పూరీలు అనేవి ఎన్ని పడితే కూడా అన్నీ ఈ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ పూరీలు చాలా పెద్దగా చేశానండి, మీరు కావాలంటే ఇడ్లీ పాత్ర ఏ సైజులో ఉందో దాని మాదిరిగా చేసుకున్నా కూడా కరెక్ట్గా ఉంటాయండి. నేనైతే ఇక్కడ 4కు బదులుగా 3 పూరీలను మాత్రమే పెడుతున్నానండి. తర్వాత స్టెప్ బై స్టెప్ ఇలా మీరు ఎన్ని పూరీలు చేసుకుంటే అన్ని పూరీలను ఇలాగే పెట్టేసుకోవాలి. పూరీలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర అడుగు భాగాన మీరు ఇడ్లీకి ఎలా అయితే వాటర్ వేసారో అలాగే ఆ వాటర్ని వేసేసి మనం పెట్టిన పూరీలన్నిటినీ కూడా ఈ ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఆవిరికి మనము ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు ఇలాగే ఉడికించేసానండి. ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలో పెట్టిన పూరీలన్నిటినీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చాలా వేడిగా ఉంటాయండి, ఒక్కొక్కసారి అతుక్కునే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత తీసారనుకోండి
మీకు విడివిడిగా ఎన్ని పూరీలైనా చాలా సింపుల్గా వచ్చేసాయి. ఇక్కడ పూరీలు అనేవి సైజులో కొద్దిగా ఎక్కువగా అయినాయి కాబట్టి మీకు పూరీలు ఇలా ఉన్నాయి, కానీ ఇడ్లీ పాత్ర ఉన్న సైజులో చేశారనుకోండి అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, మనం పెట్టిన పూరీలన్నిటినీ కూడా ఇలా వెంటనే తీసేయండి. మనము ఇడ్లీ పాత్రలో పూరీలను ఎందుకు ఉడికించుకున్నామంటే ఇవి ఆవిరికి ఉడుకుతాయి కాబట్టి మనము ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడంటే అప్పుడు పిండిని తడిపేసి మళ్ళీ చేయాల్సిన పని ఉండదు. ఎప్పుడైనా మార్నింగ్ టైంలో మనం ఇలా ఒక్కసారి చేసామనుకోండి, నైట్ ఈవినింగ్ టైంలో వెంటనే మనము గోలించుకోవచ్చు. లేదా ఒక 2-3 డేస్ పాటు వీటిని ఏదైనా ఇలా గాలి తగలని చోటు మనం ప్రదేశంలో పెట్టేసామనుకోండి, కవర్లో కానీ ఏదైనా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనము ఎప్పుడైనా సరేనండి పూరీలు తినాలనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే వీటిని గోలించుకున్నాం అనుకోండి, పూరీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి ఆవిరికి ఉడికించుకున్నాం కాబట్టి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు పూరీలు చేయాలంటే పెద్ద పనిగా అనిపిస్తుంది కదా, అలాంటి వారు ఇలా వెంటనే స్టోర్ చేసుకొని మనం తినాలన్నప్పుడు వీటిని గోలించుకున్నాం అనుకోండి, మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని మీకు డీప్ ఫ్రై చేసి కూడా చూపిస్తానండి. చాలా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. అస్సలకే ఈ పూరీలు అనేవి పాడవండి. బ్యాచిలర్స్ కానీ ఎప్పుడైనా పూరీలు ఇలా ఒకేసారి చేసి పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడంటే అప్పుడు ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి. చూసారు కదండి, ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇవి త్వరగా వేగుతాయి. ఆయిల్ని కూడా అస్సలకే ఎక్కువగా పీల్చుకోవద్దండి, ఎందుకంటే మనము ఆవిరికి ఉడికించుకున్నాం కదా, ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. ఇలా ఆయిల్ తక్కువగా తినేవారికి కానీ లేదా మనము పని అనేది చాలా వరకు తగ్గిపోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పూరీలన్నీ కూడా డీప్ ఫ్రై చేసిన తర్వాత చూడండి మృదువుగా ఉంటాయి. 2-3 రోజులైనా సరేనండి ఇవి ఇలాగే ఉంటాయి. మనము హాట్ బాక్స్లో వేసి పెట్టి అలాగే పెట్టేసామనుకోండి, 2-3 డేస్ తర్వాత కూడా వీటిని ఇలాగే తినేయచ్చు. చూడండి లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ టిప్స్తో పూరీలను ఇలా ఒకేసారి చేసి పెట్టుకొని ఎప్పుడు తినాలనిపించినా కూడా చాలా ఈజీగా తినేయచ్చు. టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కంటెంట్ ఉంది అనుకుంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.